అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం కొత్తగా ఇంకొక విషయం తెలుసుకుంటున్నాం. అదే గో ఆర్క్. గో ఆర్క్ అంటే మరేదో కాదండి, గోమూత్రమే. అయితే ఈ గోమూత్రము సర్వరోగ నివారిణి అని మన శాస్త్రాలు వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. అయితే అదేంటి అని ఆశ్చర్యంగానో, అబ్బాచి గోమూత్రమా అని అసహ్యంగానో మనం మొహం పెట్టేసుకుంటున్నాం కదా. కాదండి, ఈ సృష్టిలో ఏది కూడా వ్యర్థ పదార్థం అంటూ ఉండదు. మనం సైన్స్ ప్రాజెక్ట్స్లోను సైన్స్ ఫెయిర్లలోను పసిపిల్లలు చేస్తున్నారు. వేస్టేజ్ పదార్థాలని ఎలా రీయూజ్ చేసుకోవచ్చో చేస్తున్నాము, చూస్తున్నాము. అలాగే గోమూత్రం కూడా అతి పవిత్రమైంది, అతి విలువైందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంటే దానికి కారణం ఈ గోమూత్రంలో చెప్పలేని అలివి కానీ విలువైనటువంటి ఔషధ లక్షణాలు ఎన్నెన్నో మరెన్నో ఉన్నాయన్నమాట. అయితే గోమూత్రం అనగానే ఈ రోజుల్లో దీన్ని నాటు గోమూత్రాన్ని మాత్రమే తీసుకోవాలి. దేశవాళీ గోవులు అంటారు దాన్ని. నాటు ఆవుని మనం గుర్తించాలి. ఈ రోజుల్లో చాలామందికి నాటు ఆవేదో జెర్సీ ఆవేదో తెలియకుండా అనుమానంతో చూస్తూ ఉంటాం కదా. దానికి ఒకటే కొండ గుర్తండి. నాటు ఆవు అయితే ఆ ఈపు మీద ఇలా మూపురంలాగా ఎత్తుగా ఉంటుంది. ఈపు మీద ఆ వెన్నుపూస స్పైనల్ కార్డు పైన మూపురంలా ఎత్తుగా గోపురంలా ఉంటుంది. అదే చిహ్నం నాటు ఆవుని, దేశవాళీ ఆవుని గుర్తుపట్టాలంటే. అదే వేరే క్రాస్ అయినటువంటి ఆవులు, హైబ్రిడ్ ఆవుని చూసినట్లయితే ఆ వెన్నుపూస బారికి బర్రెలకి ఎలా ఉంటుందో అలాగే ఆవు కూడా అలాగే ఉంటుంది. అవి చాలా ఎక్కువ పాలు కూడా ఇస్తాయి. చాలామంది ఈ రోజుల్లో ఆవు పాలు అంటూ అమ్ముతున్నారు, కానీ ఎక్కువ శాతము మరి హైబ్రిడ్ ఆవుల పాలే అమ్ముతున్నారు తప్పితే నాటు ఆవు పాలు చాలా చోట్ల లభించటల్లా ఎక్కడో గోశాలల్లో మాత్రమే లభిస్తున్నాయి. మనకి ఎందుకు నాటు ఆవుకి అంత ప్రాధాన్యత వచ్చింది అంటే, ఇందాక మేము చెప్పినట్టు ఆ నాటు ఆవు వెనకాల వెన్నుపూస మీద గోపురం ఉంటుంది కదా. ఆ గోపురానికి ఉన్న శక్తి ఏంటంటే, ఆ సూర్యకాంతి పడుతున్నప్పుడు సూర్యకాంతి కిరణాలలో క్వాంటమ్ అనే ఎనర్జీ ఉంటుంది, శక్తి. ఆ సూర్యకాంతి కిరణాల్లో ఉన్నటువంటి క్వాంటమ్ ఎనర్జీని ఈ మూపురం రిసీవ్ చేసుకొని అది అక్కడి నుంచి శరీరంలోని అణువుకి పాకింపజేస్తుంది అన్నమాట. అలా సూర్యకాంతిలో ఉన్నటువంటి శక్తిని తీసుకొని యావత్ శక్తిని తన శరీరంలోకి ఇముడ్చుకోవటం వల్ల ఆవు యొక్క మూత్రం కానివ్వండి, ఆవు యొక్క పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, మలం కానివ్వండి, ఈ పంచగవ్యాలు అంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రము, ఆవు మలము, ఈ 5 కూడా దివ్యమైన ఔషధాలండి. సో ఇక్కడ గోమూత్రం అనేది చాలా విలువైనది. ఆ మూపురంలోకి వచ్చినటువంటి క్వాంటమ్ ఎనర్జీ శరీరంలోకి రావటం వల్ల ఆ గోమూత్రాన్ని తీసుకోవాలి. సపోజ్ మీకు అదృష్టం బాగుండి మీ ఇంటి దగ్గర గోశాల ఉందో, మీరే గోవుని పెంచుతున్నారో, ఈ రోజుల్లో చాలామంది ఈ గోవు యొక్క విశిష్టత తెలుసుకొని గోమాతను పూజిద్దామని సహృదయంతో ఇళ్లలోనే పెంచుకుంటున్నారు. లేదు గోశాలకి ఇస్తున్నారు దానంగా. ఓకే, మన దగ్గరలో అందుబాటులో ఉన్నప్పుడు మనం ఆ గోమూత్రం కొనుక్కోకర్లా. అయితే పొద్దున్నే వెళ్ళి ఆ గోమూత్రాన్ని పట్టుకోవాలి. గోమూత్రం పొద్దున్నే పరగడుపున అది పాస్ వస్తున్నప్పుడు ఆరంభంలో కానీ చివరిలో కానీ కాకుండా మధ్యలో మాత్రమే పట్టుకోవాలి. ఒక అరకప్పు తీసుకుంటే చాలు, మనిషికి ఒక అరకప్పు గోమూత్రాన్ని తీసుకోవాలి. అది పచ్చగాను పసుపచ్చ రంగులో ఉండి రుచికి ఉప్పగా ఉంటుంది. దాన్ని 7 సార్లు వడబోయాలండి. అంటే తెల్లని గుడ్డ ఒకటి తీసుకొని, పల్చని కాటన్ గుడ్డ 7 పొరలు వేసి, ఆ 7 పొరల నుంచి ఒకేసారి వడబోసినా పర్లేదు. లేదా మీకు ఓపిక ఉంటే 7 సార్లు వడబోసాక ఆ అరకప్పుని తాగేయాలి. అంగిట్లో ఇలా మామూలుగా కాఫీలా అయితే మనకు కొంచెం ఉప్పగా ఉంటుంది కాబట్టి కష్టం అనిపిస్తుంది. ఇలా అంగిట్లో పోసేసుకొని ఒక గుక్కలో మింగేయాలి. అరకప్పే కదా, కష్టం కాదు. అయితే కొంచెం ఉప్పగాను ఉంటుంది, చూడటానికి పసుపు పచ్చగాను ఉంటుంది. అది ఒక మార్గం. లేదండి మాకు గోశాలలు లేవు, గోవులు లేవు, మాకు గోమూత్రం చాలా అవసరం అన్నారు కదా, ఈ రోజు నుంచి వాడతామంటే ఈ గోమూత్రం కూడా అన్ని చోట్ల అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ అమ్ముతున్నారు, గోశాలల్లో అమ్ముతున్నారు. కొన్ని గోశాలల్లో ఉచితంగా కూడా ఇస్తారు. అయితే అమ్మే చోట ఎలా చేస్తారంటే, నాటు ఆవు దగ్గర నుంచి గోమూత్రాన్ని తీసుకొచ్చి ఒక కుండ నిండా పోసి ఆ కుండని ఒక పొయ్యి మీద పెట్టి ఆ గోమూత్రాన్ని మరగ్గాస్తారు. గోమూత్రాన్ని మరగ్గాచినప్పుడు ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరిని పట్టి చల్లార్చినప్పుడు ఆ ఆవిరి ఒక్కొక్క బొట్టుగా కింద పడుతుంటే ఆ బొట్లని రిసీవ్ చేసుకొని ఒక బాటిల్స్లో పట్టి సీల్ చేస్తారు. అలా దాన్ని డిస్టిల్డ్ కౌ యూరిన్ అంటాం ఇంగ్లీష్లో. కాబట్టి ఆ డిస్టిల్ కౌ యూరిన్ ఎన్నాళ్ళైనా కనీసం 2 ఏళ్ల పాటు వాడినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నష్టము ఉండదు, తేడా ఉండదు. అది మనకి ఇంకా సులభం. ఏ ఊరైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడైనా గోవులు లేని ప్రాంతంలో కూడా మనం వాడుకోవచ్చు. ఈ గోమూత్రాన్ని తీసుకోవాలి. ఈ గోమూత్రాన్ని గో ఆర్క్ అని కూడా కొందరు అంటారు. ఎలా సేవించాలి? ఎలా అంటే, ఈ నేరుగా తీసుకున్న గోమూత్రం అయితే అరకప్పు చాలని చెప్పుకున్నాం కదా. అలా కాకుండా ఈ డిస్టిల్డ్ కౌ యూరిన్ అయితే, ఈ డిస్టిల్డ్ కౌ యూరిన్ తీసుకొని ఒక మూత యూరిన్ని తీసుకొని ఒక చిన్న గ్లాసులో పోసి ఒక మూతకి 4 మూతలు నీళ్లు కలిపి పరగడుపున తీసుకోవాలి.
పరగడుపున అంటే నిద్ర లేవంగానే మొహం కడుక్కోగానే ఫస్ట్ ఒక మూటకి 4 మూతలు నీళ్లు కలిపి అంగిట్లో పోసుకొని మింగేశాక అరగంట సేపు ఏమి టీలు కానీ కాఫీ కానీ టిఫిన్ చేయకుండా ఉపవాసం ఉండాలి. అరగంట తరువాత మీరు ఏవైనా తినచ్చు, ఏవైనా తాగొచ్చు, మీ నిత్యకృత్యాలు మీరు యథావిధిగా చేసుకోవచ్చు. ఆ టైం ఉండదండి మాకు, ఎలాగండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే పరుగు కదా అని అనుకుంటే దానికి మార్గం ఏంటంటే నిద్ర లేస్తూనే ఒక 3 సార్లు నీళ్లు నోట్లో పోసుకొని పుక్కిలించి అప్పుడే ఒక మూత గోమూత్రానికి 3 మూతలు 4 మూతలు నీళ్లు కలిపి అంగిట్లో పోసుకున్నాక అప్పుడు మీరు బ్రష్ చేసుకొని టాయిలెట్కి వెళ్ళొచ్చి మీరు చేసేసరికల్లా అరగంట అయిపోతుంది. అప్పుడు వెంటనే మీరు పాలు, కాఫీనో, టీనో టిఫిన్ చేసుకోవచ్చు. ఇలాగా మనం కౌ యూరిన్ని మనం ఉపయోగించుకోవడం వల్ల మనకి కలకాలం పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. సర్వరోగ నివారిణి. చర్మ రోగాల దగ్గర నుంచి, చిన్న రోగాల దగ్గర నుంచి, చెవులో వచ్చిందనుకోండి, చెవులో ప్రాబ్లం వస్తే, ఇన్ఫెక్షన్ వచ్చినా మరి ఈ డిస్టిల్డ్ కౌ యూరిన్ డ్రాప్స్ 2 చెవులో వేసుకుంటే కనుక ఆ చెవు దిబ్బడ కానీ, చెవులో ఉన్న సమస్య కానీ, చెవులో ఉన్న నెమ్ము కానీ పోతుంది. అలాగే బాగా జలుబు చేస్తే మరి ముక్కుల్లో 2 డ్రాప్స్ వేసుకున్నా కూడా ఆ లంగ్స్లోకి వెళ్ళి 2 డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి ఈ ముక్కులో, ఆ ముక్కులో. అప్పుడు మనకి చక్కని ఆ నెమ్ము కఫం పోయి చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే కళ్ళు మంటలున్నా, కళ్ళు ఎర్రగా ఉన్నా, కళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది కదా, ఆ కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడాను ఆ డిస్టిల్డ్ కౌ యూరిన్ ఫ్రెష్గా తయారు చేసి చాలా ఫిల్టర్ చేసినటువంటి శుభ్రమైనటువంటి ఆ కౌ యూరిన్ డ్రాప్స్ని ఒక డ్రాప్ ఈ కంట్లో, ఒక డ్రాప్ ఈ కంట్లో వేసుకుంటే వెంటనే భగ్గుమని మండినట్టు ఉంటుంది, కానీ అర నిమిషంలో చల్లబడిపోతుంది. కంటికి ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోయి కళ్ళు చక్కగా పనిచేసి ముసలితనంలో దాకా కళ్ళజోడు వాడకుండా కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సహజంగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటాక కళ్ళు బాగున్నా ప్రతి ఒక్కళ్ళు రోజు 2 చుక్కలు చెవులోను, 2 చుక్కలు 2 కళ్ళల్లో వేసుకోవటం వల్ల కంటి చూపు బాగుంటుంది, చెవు వినికిడి కలకాలం బాగుంటుంది. ఇలా లోపలికి తీసుకోవడం వల్ల ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. అలాగే మరి ఒంటికి రాసుకున్నా కూడా ఎలాగా చర్మరోగాలు ఉంటాయి. చర్మరోగాలు ఉన్న వాళ్ళు ఒకటే దురదలతో గోకుతుంటారు, గజ్జల్లో చెమట బట్టి గోకుతూ ఉంటారు. ఈ చర్మరోగాలకి ఈ యొక్క గోమూత్రం కనుక రాసినట్లయితే ఒక్క అర నిమిషం మండినట్టు ఉంటుంది, మరో అర నిమిషంలో చక్కగా చల్లగా ఉండిపోయి ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ అద్భుతంగా తొలగిస్తూ ఉంటుంది. ఈ కాళ్ళ మధ్య తేమ చేరి ఏళ్ల సందుల్లో పాచి వచ్చి, దురద వచ్చి, మంట వచ్చి గోక్కుంటూ ఉంటారు. దానికి ఒక కాటన్ ముక్కని ఆ కౌ యూరిన్లో ముంచి, గోమూత్రంలో ముంచి ఆ కాళ్ళ సందుల్లో పెట్టినట్టయితే 2 రాత్రులు అలా పెట్టుకుంటే 3వ రాత్రికి ఆ ఏళ్ల మధ్య ఉన్నటువంటి ఆ పాచిపోయి చక్కగా ఉంటారు. అంతేకాదు, మనం ఒకసారి పుచ్చి పన్నుతో బాధపడుతూ ఉంటాం. పుచ్చి పన్నులు ఉన్నప్పుడు పుచ్చి పంటి ఆ పిప్పి పన్ను బాధ పోవాలన్నా, పుచ్చిపోయిన పన్ను బాధ పోవాలన్నా 2 బొట్లు ఈ ఆవు యొక్క మూత్రాన్ని పత్తిలో వేసి దాన్ని ఆ పంటి మీద పెట్టినట్టయితే 5 నిమిషాల్లో పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడే ఔషధం కాబట్టి దీన్ని దివ్యౌషధం అని అన్నాము, సర్వరోగ నివారణి అన్నాం. నేను చెప్పింది కాసినే మీరు కొన్ని పుస్తకాలు తిరగేస్తే ఇంకా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకున్నాయి? వాటిల్లో అనాలిసిస్ చేస్తే అనేక రకాల మినరల్స్ ఉన్నాయి కాబట్టి, ఔషధ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అందరూ సైంటిస్టులు కానీ అప్రూవ్ చేశారు, ఒప్పుకున్నారు. విదేశీయులు కూడా వాడుతున్నారు. మన దేశం, మన గౌరవం, మన గోవు కాబట్టి మనం కూడా చక్కగా దాని యొక్క మలాన్ని, మూత్రాన్ని, ఆవు పాలని, ఆవు పెరుగుని వాడుదాం, పంచగవ్యాలు వాడుకుందాం. ముఖ్యంగా గోమూత్రాన్ని వాడటం వల్ల కలకాలం ఆరోగ్యం ఉండేటువంటి ఔషధం మన చేతుల్లో ఉంది. పైసా ఖర్చు ఉండదు. ఒకవేళ ఖర్చు పెట్టినా తక్కువ ఖర్చుతో పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మీరు తప్పుగా భావించదు, అబ్బా గోమూత్రమా అనుకోవద్దు. సహజంగా ఇంగ్లీష్ మందు రకరకాల టానిక్లు వాడుతుంటాం, ఎలా చేస్తారో తెలియదు అని మింగేస్తాం. అలాగే మనం చెప్పకుండా కనుక 2 మూతలు మందుకి 4 మూతలు వాటర్ కలిపి గోమూత్రాన్ని ఇచ్చి తాగమంటే తాగేస్తారు. చెప్పేదాకా తెలియదు, చెప్పాక అవునా అనుకుంటారు. అయితే అందరికి అలా చేస్తే కష్టం ఉండయి, కొందరు పోట్లాడతారు, మరి కొందరు దెబ్బలు కూడా వేస్తారు. చెప్పి చేద్దాం. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇచ్చినా తీసేసుకుంటారు. 2వ రోజు చెప్పినా కూడా బాగానే ఉందే, అయితే బాగుంది సరే అని చెప్పేసి తీసేసుకుంటారనమాట. ముఖ్యంగా ఔషధం మనకి మేలు చేస్తున్నప్పుడు దాని రంగు, రుచి, వాసన పట్టించుకోకూడదు. మీరు నేరుగా గోవు దగ్గర పట్టిన గోమూత్రాన్ని తీసుకుంటున్నప్పుడైనా లేక డిస్టిల్డ్ కౌ యూరిన్ వాడేటప్పుడైనా మీకు కష్టం అనిపించినట్లయితే 1 చెంచా తేనె కూడా అందులో కలుపుకొని తీసుకోవచ్చు. తద్వారా మీకు నాలుగుకి రుచిగానే ఉంటుంది, ఈజీగా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మనం ఔషధాన్ని లోపలికి తీసుకోవడం వల్ల మనకి అనేక రకాల రోగాలు తగ్గుతాయి. అలాగే ఒబిసిటీను, బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కూడా తగ్గించేసి మనిషి స్లిమ్గా ఎందుకు కూడా ఉపయోగపడుతుంది. అజీర్ణ శక్తిని పోగొడుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని సర్వరోగ నివారణి అన్నాం. కాబట్టి కంటి కలకలు పోగొట్టేస్తున్నది, చర్మ రోగాలను పోగొట్టేస్తున్నది. మరి ముఖ్యంగా అన్ని రోగాలు మన మీద దాడి చేయకుండా
కాకుండా ఇమ్యూనిటీ పెంచేందుకు, అంటే వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు అద్భుతమైన సులభమైన చక్కని ఔషధం ఈ గోమూత్రం. ఇది అది అననేలా ఇది సర్వరోగ నివారణి. అందువల్ల గోమూత్రానికి గోవుకి అంత విలువ వచ్చింది. ఔషధం యొక్క రంగు, రుచి, వాసన పట్టించుకోకూడదు. ఇంకో విషయం, వాస్తవం చేదుగా ఉంటుంది సుమా, అయినా ఒప్పుకోక తప్పదు. ఏంటంటే మనం ఏదైతే కమ్మగా తిని చాలా బాగుంది అనుకుంటామో దానివల్లే అనారోగ్యాలు వస్తుంటాయి. ఏదో చప్పగా ఉండి రుచి పచ్చి లేకుండా ఏదోలా ఉంది అనుకుంటామే, వాటి వల్లే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకు? మనం ఈ 4 అంగుళాల నాలుగుకి బానిసలమైపోయి రుచి కోసం వెంపర్లాడుతూ ఆ రుచి కోసం శుచిని పక్కన పెట్టేసి ఆరోగ్యాన్ని పక్కన పడేసి ఈ కాస్త నాలుక దాటి ఈ పట్టులో తోసేస్తూ ఉంటాం. నాలుక దాటాక ఇది గుర్తుకుండే కదండి, ఏది పడ్డా కలిసిపోతుంటుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఆ ఔషధం మంచిదా, రంగు, రుచి, వాసన బాగున్నాయని కాదు. రంగు, రుచి, వాసన ఎలా ఉన్నా స్వీకరించడం వల్ల మనకి చక్కని ఆరోగ్యం ఉంటుంది. వాస్తవాలు ఎప్పుడు చేదుగా ఉంటాయి కదా, అలాగే మంచి మందులు కూడా కొన్ని చేదుగా ఉండొచ్చు. సో పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం అతి సులభమైన మార్గము ఆ మహనీయుడు గోమాత ద్వారా మనకి వెళ్లివచ్చినాయి. కాబట్టి దీన్ని మనందరం వాడదాం, చక్కగా ఆస్వాదిద్దాం. తద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవిద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది షేర్ చేయండి. మనం ఉంటే ఒక్కడమే బాగుపడదాం అనుకుంటే లాభం లేదు. మన చుట్టూ సమాజం కూడా బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాం. అందువల్ల స్వార్థాన్ని విడనాడి 10 మంది ఆరోగ్యాన్ని కోరి 10 మంది మంచి కోరుకున్నప్పుడే మనకు మంచి జరుగుతుంది. మనం తద్వారా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు.